Zone Ads, World of Local Business Info.
exercise. That's good. So you need to show your power to for whom? Yes, you are not parents, you are guests, your audience. Okay, so now everybody, now seniors, not white belts, everyone seniors only. So show your talent, show your power, show your energy, show your attitude. Tie your belt properly. Are you ready? Alright? Ready? మధ్యలో అక్కడక్కడ ఉంటారు కొన్ని కోతులు కదా. ఓకే, లెట్ ఇట్. రెడీ? ఓపెన్ అప్. కీప్ ఇట్ యాక్టింగ్. Hands open. Both hands open. Now breathing exercise. This breathing exercise you must do at morning hours, only 10 minutes. What I am saying for the parents also, your parents, students, audience, guests, all these breathing exercise everybody must do at least 10 minutes for our lungs. Okay, ready? Both hands inside, out. Everybody knows breathing exercise. Ready? ఇప్పుడు చేసేదంతా మీకోసం కాదు, మీరు చేస్తే మీ పేరెంట్స్ చూడడానికి కోసం. ఓకే, రెడీ? హ్యాండ్స్ అవుట్. హిట్. Pitch. Knee. Pitch. Knee. Pitch. Knee. Pitch. Shiva. Knee. Pitch. Knee. Pitch. Knee. Good. Hit! Knee! Hit! Knee! Hit! Stop the breathing inside. Control your breathing. Knee! Parents, చూసారా? At least 30 seconds have to stop the breathing. ఎందుకంటే వీళ్ళు డైలీ వర్కౌట్ చేస్తారు కాబట్టి 30 seconds నుంచి 1 minute వరకు బ్రీతింగ్ ఆపగలుగుతారు. అదే కనుక మీరు ఆపలేదనుకో, నేను చెప్పకూడదు కానీ కొంచెం ప్రాబ్లమే, ఇంకేదో అనుకుంటారు. నో, ఓన్లీ ఇన్నర్ పవర్, ఇన్నర్ ఎనర్జీ కోసమే కరాటే. చూడడానికి సన్నగానే ఉంటారు. చూడండి, ఎవరన్నా తిన్నగా ఉన్నారా? అందరు సన్నగానే ఉన్నారు, అందరు ఇలానే ఉంటారు మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళు డైలీ వర్కౌట్, డైలీ వాళ్ళకి సమ్మరు, వింటరు, రెయిన్ అన్ని ఏమి ఉండవు, ఎప్పుడు ఒకటే, అన్ని ఒకటే, కారుతూనే ఉంటుంది. సో అందరు కంప్లీట్లీ సన్నగానే ఉంటారు. వాళ్ళ ఇన్నర్ ఎనర్జీ, నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ జ్వరం వచ్చినా లేకుంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా తట్టుకోగలుగుతారు. కానీ వేరే వాళ్ళు తట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి కరాటే ఇస్ వాల్యుబుల్. ఒక్క కరాటలోనే ఈ వాల్యూస్ ఉన్నాయి, ఒక్క కరాటలోనే ఈ క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకా వేరే దేనిలో కూడా ఉండవని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. సో వన్స్ అగైన్ కీప్ ఇట్ అచీవ్. బోత్ హ్యాండ్స్ అవుట్. స్టాప్ ద బ్రీతింగ్ ఓన్లీ 30 seconds. ఓకే, హిట్. Blue belt, check your lines, make a distance in between, long away. Blue belts, not you, not front.
1 3 go look touch touch 3 go look touch touch go up turn left yes right wow long distance in between front line move forward Kallam move forward yes and we block Mawashi Geri what brown belts be careful our guest is one of the black belt holder and senior karateka understood మీరు తప్పు చేశారు అనుకో మిమ్మల్ని నీళ్ళు 10 set hit 2 yeah up అందుకే పేరెంట్స్ మీ క్లాస్ లో రమ్మని చెప్పం మీరు బయటకు వెళ్ళిపోమని చెప్తాం ఓకే రైట్ wow sit down relax గుడ్ ఈవినింగ్ పేరెంట్స్ ఫస్ట్ ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మి మీ పిల్లల్ని మాకు అప్పచెప్పి ఇన్ని నెలలు కష్టపెట్టినందుకు మీ చదువులో మీరు కష్టపడుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు పేరెంట్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్ పేరెంట్స్ తల్లి పెడుతుందా గుడ్ ఈవినింగ్ ఆల్ పేరెంట్స్ ఎస్ చిల్డ్రన్స్ గుడ్ ఈవినింగ్ ఈ సభకి ఈ ప్రోగ్రాంకి వచ్చిన ముఖ్య అతిథిగా మా విన్నపాన్ని మన్నించి ప్రతి సంవత్సరం ఒకసారి గ్రాండ్గా వెల్కమ్ చెప్తాము గ్రాండ్గా ఒక ఈవెంట్ చేస్తాం కాబట్టి మేము పిలవగానే నేను ఎంత బిజీగా ఉన్నా ఇప్పుడు ఎంత బిజీగా ఉంటారో మీకు అందరికీ తెలుసు మన చీఫ్ గెస్ట్ గారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యొక్క చీఫ్ గెస్ట్ గారిని మా అన్న సమానులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం అలాగే ఎందుకంటే చీఫ్ గెస్ట్ గారు ఒక పొలిటికల్ లీడరే కాకుండా కరాటేలో వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ బ్లాక్ బెల్ట్ హోల్డర్ మాస్టర్ కూడా ఒక మంచి పర్ఫార్మర్ ఆయన కిక్ కంట్రోలింగ్ చేసే ఈ లెవెల్లో కిక్ కంట్రోలింగ్ చేసేది ఆ టైంలో 1975, 76, 80s మధ్యలో ఈ లెవెల్లో కిక్ కంట్రోలింగ్ చేసేది అంత పర్ఫార్మర్ ఉన్న పర్సన్ ఈ రోజు మనకు గెస్ట్ గా రావడం అనేది రియల్లీ అప్రిషియేట్ అండ్ ఆనందం సో గట్టిగా ఒకసారి థ్యాంక్ యూ సార్ అండ్ అలాగే మరి ఒక గెస్ట్ మీకు అందరికీ తెలుసు మంచి సుపరిచితులే ప్రతి ప్రోగ్రామ్ కి మనకు వెన్నంటి ఉంటారు నాతో పాటు మా కరాటే ఫెడరేషన్ ఆఫ్ చోటోకాన్ తెలంగాణకి చైర్మన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ రామకృష్ణ గారిని కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం సార్ పిలవంగానే కాదు అనకుండా మాకు సహకరించి అన్ని విధాలుగా సహకరించినటువంటి లయన్ కల్లం కృష్ణారెడ్డి గారిని కూడా ధన్యవాదాలు చెప్తూ స్వాగతం పలుకుతున్నాం సార్ అలాగే అయినటువంటి కేసరి శ్రీనివాస్ రెడ్డి గారు
వీళ్ళు ఇండస్ట్రియలిస్టే కాకుండా లయన్లో మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే మా డిస్ట్రిక్ట్ నుంచి లయన్ సీనియర్ లయన్ మెంబర్ మూలవర్తి శ్రీనివాస గారు కమిటెడ్ లయన్ మెంబర్. అలాగే ఇంకో కమిటెడ్ లయన్ మెంబర్ మనకి సుపరిచితుడే, రోజు చూస్తూ ఉంటారు, మా వాకింగ్ చేస్తూ ఉంటారు, మన క్లాస్ వెనకాల ఉంటారు. ఆ పెద్ద బిల్డింగ్ అతందే టిఆర్పి రాజు గారు. సో వీళ్ళందరూ మనకి ఈరోజు మిమ్మల్ని బ్లెస్సింగ్ చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ గట్టిగా ఒకసారి థ్యాంక్ చెప్పుకుంటూ క్లాస్ చేయండి. నౌ విల్ స్టార్ట్. గుడ్. ఒక్కసారి స్టాండప్, ఒకసారి గట్టిగా క్లాప్ వేసి పంపించడం. శ్రీ విద్యానికేతన్ అంటే మౌలాలీలో ఉంది, హౌసింగ్ బోర్డులో. మేడం వనజా సాయిలీల గారు ఆ కరస్పాండెంట్. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక కరస్పాండెంట్ సార్ ఉన్నారు, కళ్యాణ్ కృష్ణారెడ్డి గారు. నేను ఆ సార్ని అడగకుండా భారతీయ విద్యానికేతన్ నుంచి తీసుకున్నాను, ఒకరు లెఫ్ట్ ఒకరు రైట్ నుంచి. ఎందుకంటే ఆ సార్ ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను అక్కడి నుంచి వీళ్ళని తీసుకున్నాను. సార్ ఏమనుకోవద్దు, టర్న్ దిస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓపెన్ అప్, స్టార్ట్. Yes, up. పేరెంట్స్ ఇందాక చేసింది ఏంటంటే ఒక కట అనేది డిఫరెంట్ వేరియేషన్స్ లో డిఫరెంట్ యాంగిల్స్ లో మూవ్మెంట్స్, ఒక అటాకింగ్ చేసే పొజిషన్స్. సో దానికి మీకు ఎక్స్ప్లెనేషన్ గా ఈ బొంకాయ్ అంటారు మా దానిలో, ఆ బొంకాయ్ చేపించి చూపించాడు. అంటే ఏంటి అసలు మీరు ఇలా చాప్ చెప్తారు, ఏలేదో చేస్తారు మీరు అనుకుంటారు, కానీ దానికి మీనింగ్ చెప్పడమే దీన్ని బొంకాయ్ అంటారు. Okay, now begin. Wow.
3, 4. Now see our Everest. Give a big hand. Yes. Young and dynamic lion leader, an upcoming politician. Give a big hand. మీ పవర్ చూపెట్టండి. అండ్ అలాగే యంగ్ అండ్ డైనమిక్ లయన్ లీడర్ అండ్ అప్కమింగ్ లీడర్ లయన్ మనోజ్ కుమార్ యాదవ్ అండ్ ఈజ్ హైకోర్ట్ అడ్వకేట్ అండ్ డిస్ట్రిక్ట్ లో బాడీలో ఒక మెంబర్ కూడా. అండ్ అలాగే మరో ముఖ్య అతిథి లయన్ లీడర్ ఇండస్ట్రియలిస్ట్ మై బ్రదర్ లయన్ కేసరి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుతాం. గట్టిగా క్లాప్స్. ఇట్స్ వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. క్లాప్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. నౌ లీడర్ డిస్ట్రిక్ట్ LCIF కోఆర్డినేటర్ అండ్ రాజధాని మోడల్ స్కూల్ కరాస్పాండెంట్ లయన్ కల్లెం కృష్ణారెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం సార్. నౌ వన్ మోర్ లయన్ లీడర్ అండ్ సీనియర్ లయన్ లీడర్ అండ్ మాజీ ఎక్స్ ఫ్లోర్ లీడర్ కాప్రా గుంటుక కృష్ణారెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అలాగే ఇప్పుడు మీకు అందరికీ సుపరిచితం మన కరాటేకి మన స్టేట్ లెవెల్లో బ్యాక్ బోన్ లయన్ కాదు కానీ శ్రీ మా పెద్ద గురువు శ్రీ పి రామకృష్ణరావు గారిని కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్నాం సార్. నౌ ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ వంతు ఈరోజు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించడానికి అంత దూరం నుంచి 25 కిలోమీటర్స్ దూరం నుంచి ఇంత బిజీగా ఉన్నా కూడా ఆ బిజీ పర్సన్ పక్కన పెట్టేసి మన కరాటే కోసం మీకోసం మనందరి కోసం వచ్చినటువంటి శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్. గట్టిగా ఒక్కసారి స్టాండప్ స్టాండప్. Now my friend, my senior గట్టిగా వస్తారు కడతాల దొరలతో అడిషనల్ డీసీపీ సార్ సరే గట్టిగా. నా అలాగే మూలవర్తి శ్రీనివాస్ గారు అండ్ పిఆర్పి రాజు గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అండ్ మై ఫ్రెండ్ రమణ గారు, భయ్యా రమణ ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి గట్టిగా సార్. ఇది మా పవర్, దట్స్ మై యూనిటీ సార్. థ్యాంక్ యూ. నౌ సిట్ డౌన్. గారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం సార్. నా ఫస్ట్ హానరింగ్ ప్రోగ్రామ్, ఫస్ట్గా హానరింగ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ అవార్డింగ్ అని ముందు చెప్పుకున్నాము కాబట్టి నెక్స్ట్ కార్యక్రమం హానరింగ్. ఫస్ట్ చీఫ్ గెస్ట్
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గెస్ట్ల ద్వారా మేము సర్టిఫికేట్ ఎప్పుడైనా అవార్డింగ్ జరుగుతూ ఉంది. ప్రతిసారి మేము ఒక స్పెషల్ ఇన్వైటీగా పిలుచుకునే ఆనవాయితీ మా Rajumna. Orange Bell, sit down. Yes, up. Give a big hand. This is higher belt. Give a big hand. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహుతులు, ముఖ్య అతిథులు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మిగిలిన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఎదురుగా ఉన్న బాలబాలికలందరికీ, ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ పోలీస్ శాఖ తరఫున శుభాభినందనలు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ టోటల్ క్రెడిట్ గోస్ టు పేరెంట్స్. ఈ పేరెంట్స్లలో ఈ యొక్క చైతన్యం, ఆలోచన లేకపోతే పిల్లల యొక్క భవితవ్యం మొత్తం మారిపోతుంది. ఎందుకంటే ప్రస్తుత సమాజం పూర్తిగా ఒక విషవలయంలోకి వెళ్ళిపోతూ ఉంది. అటువంటిది కాకుండా ఒక క్రమశిక్షణ, ఒక మంచి జీవన విధానం అలవాటు చేయాలంటే పిల్లల తల్లిదండ్రులకే ఈ యొక్క ఆలోచన అవసరం. మీరు మీ పిల్లల్ని పొద్దున్నే లేపి గ్రౌండ్కి పంపి ఇప్పటి నుంచి మీరు అలవాటు చేయడం వల్లనే వాళ్ళ యొక్క జీవన విధానం కంప్లీట్ చేంజ్ అవుతుంది. లేకపోతే పిల్లలు పొద్దున 10 గంటల దాకా లేవడం, 9 గంటల దాకా లేవడం, ఇటువంటి అన్ని చెడు అలవాట్లన్నీ మనం దూరం చేసిన వాళ్ళగా పేరెంట్స్కి క్రెడిట్ అంతా పోతుందని నా యొక్క విశ్వాసం. ఆ తర్వాత ఎన్నో శ్రమలకు వచ్చి వీళ్ళందరికీ శిక్షణలు ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళలో ఒక రికగ్నిషన్, నేను ఈ పని చేశాననే ఒక గుర్తింపు, గొప్ప గుర్తింపును తీసుకురావడంలో ఈ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. గణేష్ గారికి. అంతేకాకుండా ఈ కరాటే యొక్క విశిష్టత గురించి చెప్పాలంటే, భారతదేశంలో బౌద్ధం పుట్టింది. ఈ బౌద్ధం ఏం చేసిందంటే విదేశాలకు వెళ్ళి తమ యొక్క మతాన్ని గురించి చెప్పడం ప్రారంభించారు. ఈరోజు మన దేశంలో బౌద్ధం తక్కువ ఉంది, విదేశాల్లో ఎక్కువ ఉంది. చైనా కానీ మిగిలిన దేశాలలో చాలా ఎక్కువగా ఉంది. ఆ దేశాల్లోకి పోయి ఆ మతం గురించి, బౌద్ధ మతం గురించి చెప్తుంటే అక్కడ ఉన్న వ్యక్తులు వీళ్ళని చంపడం స్టార్ట్ చేశారు. ఆ చంపేసే క్రమంలో మన యొక్క మతం గురించి చెప్పాలి అన్న ఆలోచనతోనే ఏ విధంగా మనం ఫస్ట్ ఆత్మరక్షణ చేసుకోవాలి, చేసుకోకపోతే మనం మన యొక్క బౌద్ధాన్ని గురించి చెప్పలేమనే ఉద్దేశంతో ఆ యొక్క గుహలలో ఉండి ఈ యొక్క క్రీడను, ఈ యొక్క విన్యాసాన్ని వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అదే కరాటే. 2 కరాలతో, 2 చేతులతో చేసే విన్యాసం. ఈ విన్యాసంలో బౌద్ధం యొక్క గొప్పతనం ఏంటంటే ఇతరులకు కీడు చేయకూడదు. అహింస పరమో ధర్మ అంటారు. అంటే హింస చేయకూడదు. హింస చేయకూడదు అంటే ఒక వ్యక్తిని కావాలని కొట్టకూడదు, కావాలని బాధ పెట్టకూడదు. కానీ అట్ ద సేమ్ టైం ఆత్మరక్షణ జరగాలి. ఆత్మరక్షణ జరిగితేనే తాను బతికితేనే తన బౌద్ధం గురించి చెప్పగలుగుతాడు. అటువంటి పరిస్థితులు, ఆ విభిన్న పరిస్థితులలో ఈ డెవలప్ అయిన ఈ యొక్క ఏదైతే ఆత్మరక్షణ క్రీడ అనేది అప్పుడు డెవలప్ అయింది. ఆ యొక్క క్రీడను అక్కడ డెవలప్ చేసిన తర్వాత ఆయా దేశాలు ఇవన్నీ నేర్చుకొని మళ్ళీ మన దేశానికి వచ్చి ఎస్ అని ఒక జపాన్ పేరు, చైనా పేరు చెప్పుకుంటే ఎస్ ఆ క్రీడ అని మనం అనుకుంటున్నాం. బట్ అది పుట్టింది భారతదేశంలో. భారతదేశంలోని బౌద్ధాన్ని ప్రచారం చేసే సందర్భంలో పుట్టిన ఈ క్రీడ
ఇది ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బాలికల్లో ఈ ఆత్మరక్షణ అనేది చాలా అవసరం. వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. తను సమాజంలో ఏ విధంగా బతకగలగాలి, ఏ విధంగా సమస్యను ఎదుర్కోగలగాలి అనే విషయంలో వాళ్లకు సరైన శిక్షణ ఇచ్చేది ఈ కరాటే. అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అడిషనల్ డీసీపీ గారు వెంకటరమణ గారు, చాలామంది లయన్ మిత్రులు అందరికీ ఇప్పుడు గణేష్ గారు. స్పోర్ట్స్ గురించి వెంకటరమణ చక్కగా చెప్పారు. నిజంగా కూడా క్రెడిట్ పేరెంట్స్. మేము 1976-77లో కరాటే వెళ్ళామని మా పేరెంట్స్ ఒకటి చెప్పలేదు. ఊర్లో ఉండేది మా పేరెంట్స్. స్వతహాగా లేదో ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, దాన్ని చూసి కరాటేలో జాయిన్ అయ్యాను. ఇవాళ పిల్లలు అదృష్టవంతులు, పేరెంట్స్ ఎడ్యుకేట్ అయి ఉన్నారు, ప్రోత్సహిస్తూ ఉన్నారు, పొద్దున లేచి వాళ్ళని కరాటేలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ పిల్లలకి ఏంటంటే మెంటల్ స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేదు. మేము నేను కూడా నిజామాబాద్లో కాన్వెంట్ స్కూల్ చదువుకున్నాను. మా స్కూలు ఎక్కడో 20 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ నిజామాబాద్ ఉండేది. దాదాపు 60 ఏకర్ కాంపౌండ్ అది. దాంట్లో ఫుట్బాల్ గ్రౌండ్ ఉండేది, క్రికెట్ గ్రౌండ్ ఉండేది, రకరకాల స్పోర్ట్స్ ఉండేది. అండ్ ఎవ్రీడే ఒక పీరియడ్ స్పోర్ట్స్ ఉండేది. ఇవన్నీ కూడా స్కూల్స్ మనం చూస్తూ ఉన్నాం, అపార్ట్మెంట్స్లో వచ్చేసాయి స్కూల్స్. తల్లిదండ్రులు కూడా ఏంటంటే చదవాలి, ఎప్పుడు మెంటల్ స్ట్రెయిన్ ఇచ్చి ఏదో అయిపోవాలి నా పిల్లలని తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ మీద ధ్యాస పెట్టట్లేదు. ఆ పెద్ద అబ్బాయి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అది చెప్తా ఉంటాడు, అక్కడ ఆస్ట్రేలియాలో దాదాపు 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎంగేజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద స్పోర్ట్. ఏదో ఒక స్పోర్ట్లో వాళ్ళు ఎంగేజ్ అయి ఉంటారు. రీసెంట్గా BBC వాళ్ళు ఒక రీసెర్చ్ చేస్తే ఇండియాలో 75% ఆఫ్ ద పీపుల్ బిలీవ్ దట్ దే షుడ్ బి ఎంగేజ్ ఇన్ స్పోర్ట్స్. బట్ అన్ఫార్చునేట్గా only 40-42% of the people are engaged in sports. 36% are engaged in sport. Out of 42 men, 29 only women. So sports కి అంతా అతను లేకుండా పోయింది. పేరెంట్స్ కూడా పిల్లలు తొందరగా చదువుకోవాలి, తొందరగా సెటిల్ అయిపోవాలి, IT ఉద్యోగం MBS చేయాలి, సంపాదించాలని తపన తప్ప పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, భవిష్యత్తులో ఎంతైతే మెంటల్ స్ట్రెయిన్ ఉంటుందో ఫిజికల్ స్ట్రెయిన్ తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించడం తక్కువైపోయారు. అయినప్పుడు కూడా ఇవాళ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. స్పోర్ట్స్ అనేది మస్ట్ యాక్టివిటీ పిల్లలకి. అందులోనూ కరాటే వన్ ఆఫ్ ద క్రేజీ గేమ్ ఈ రోజుల్లో. మేము చిన్నప్పుడు చాలా పెద్ద ప్రయాసాల కోర్సు నేర్చుకున్నాం. ఇవాళ ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా స్కూల్స్ వచ్చేసాయి. స్కూల్లో కూడా ఏదో కరెక్షన్ కింద పెట్టినారు, కరాటే నేర్పిస్తూ ఉన్నారు. కరాటే వల్ల శారీరకంగా దృఢంగా అవ్వడమే కాకుండా మెంటల్లీ కూడా స్టేబుల్ అవుతాం. అలాంటి యాక్టివిటీ కరాటే స్పోర్ట్లో ఉంటుంది. సో నేను పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తాను, వీళ్ళని ప్రోత్సహించాలి. స్టడీస్ చాలా ఇంపార్టెంట్ కాదంగా, దాంతోపాటు స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఇది రెండు సమానంగా పోవాలి. పోయినప్పుడు పిల్లలు ఆరోగ్యంగా ఉంటాం. ఇండియాలో చూస్తూ ఉన్నాం ఇవాళ 35 years 40 yearsకే రకరకాల డిసీజెస్ వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఫిజికల్గా వాళ్ళు సరైన రీతిలో ఉండకపోవడం, ఫుడ్ హ్యాబిట్స్ విచ్చలవిడిగా ఫుడ్ హ్యాబిట్స్ వెస్టర్నైజేషన్ అయిపోయిందంతా. 12 గంటలకి 1 గంటకి మనం హైటెక్ సిటీ చూస్తూ ఉంటే 2 గంటల వరకు అడావడి కనబడుతుంది. 2 గంటలకు 3 గంటలకు తినేసి పడుకుంటే వాళ్ళు మళ్ళీ పొద్దున్న లేవాలి. ప్రాపర్ సిస్టమ్ లేకుండా పోయింది. పిల్లలకి ఆ డిసిప్లిన్ నేర్పించడం చాలా అవసరం. అందులో కరాటే ప్రముఖ పాత్ర వహిస్తుంది. కరాటేలో ఒక బ్లాక్ బెల్ట్ రావడం అనేది ఇవాళ సునాయాసంగా జరుగుతాను. నేను మా డిస్ట్రిక్ట్ గారు చెప్తా ఉన్నాను, నేను కరాటే నేర్చుకున్న రోజుల్లో 70sలో జాయిన్ అయితే 83 కానీ బ్లాక్ బెల్ట్ రాలేదు. ఇట్ టుక్ 7 years టు గెట్ ఎ బ్లాక్ బెల్ట్. అంత హార్డ్ ఉంది. అండ్ ఇట్ వాజ్ ఎ మార్షల్ ఆర్ట్, ఫుల్ కాంటాక్ట్. మేము కానీ గణేష్ గారు చేసింది అయితే ఫుల్ కాంటాక్ట్ కరాటే. ఇవాళ ఇదంతా స్పోర్ట్స్ యాక్టివిటీ. ఫుల్ పంచ్ ఇస్తే మైనస్ మార్క్. స్పోర్ట్స్ యాక్టివిటీ అయింది. అప్పట్లో మార్షల్ ఆర్ట్ అది. సో ఆ క్రేజ్తో నేర్చుకున్నాం. ఇవాళ కరాటేకి స్పోర్ట్స్లో కూడా మంచి ఆదరణ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్నటి వరకు అసలు బడ్జెట్ లేకుండా పోయింది స్పోర్ట్స్కి. మన ముఖ్యమంత్రి చెప్పాం, దీనికి అదనంగా బడ్జెట్ ఇవ్వాలి. స్పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు ఇండియాలో చూసుకుంటే మధ్యప్రదేశ్ ఒకటి, మహారాష్ట్ర ఒకటి, తర్వాత వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా స్పోర్ట్స్కి చాలా ఆదరణ ఉంది.
గవర్నమెంట్స్ అరకొర బడ్జెట్ ఉన్న స్పోర్ట్స్కి వాళ్ళు బడ్జెట్ పెడతా ఉన్నారు. మన ఇండియాలో మధ్యప్రదేశ్ నెంబర్ 1 స్పోర్ట్స్లో, అందులో కరాటేకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తే ఈ రాష్ట్రం కూడా బడ్జెట్ కేటాయించే ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో స్పోర్ట్స్ యాక్ట్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం. నేను గణేష్ని మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నాను. మంచి ఆర్టే కాకుండా దీంట్లో ఒక అభిరుచి ఉంది. కరాటేలో పిల్లలు నేర్చుకుని ముందుకు పోవాలని, భవిష్యత్తులో మీకు అందరూ కూడా అన్ని సజావుగా జరగాలి. మరొకసారి పేరెంట్స్ అభినందిస్తూ ఈ ఒరవడి ముందుకు సాగనివ్వండి, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. చదువు చాలా అవసరం, దాంతోపాటు స్పోర్ట్స్ యాక్టివిటీ అవసరం అనేది గుర్తించి ముందుకు పోవాలని విజ్ఞప్తి చేస్తూ వేదిక పైన పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. Give a big hand. చలు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి సేవలు చేస్తా ఉన్నారు. అంటే సంపాదించిన దానిలో ఒక 10% సేవ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు కొన్ని లక్షలు ఇప్పటికీ దగ్గర ఒక్కొక్కరు మినిమం 10 to 20 lakhs సేవలకి అందించినారంటే వాళ్ళకు నిజంగా అప్రిషియేట్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా కడతాల జోనాలు. అండ్ అలాగే పేరెంట్స్ అందరిది kids. Once again, big claps to your master. దీనిలో సగం శివ స్టూడెంట్స్. Give a big hand. Now all black belts, K Sports Academy black belts, come up fast, come up. నేను పిల్లలకు థ్యాంక్ యూ చెప్పకూడదు కాబట్టి మై బ్లెస్సింగ్స్ టు ఆల్. Hip hip hooray! Subscribe to our channel, click the bell icon and select all.